మామయ్య ఇవాళ క్రికెట్ వార్తలకి స్వాగతం సుస్వాగతం. గత కొన్ని రోజుల నుంచి డైలీ న్యూస్ 11 చాలా మంది అడుగుతున్నారు. అవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లేట్ చేయకుండా ఇవాళ మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. న్యూస్ నెంబర్ 1. నిన్న ఆర్సీబీ టీం 2025 ఆర్సీబీ టీం కి కెప్టెన్ ని అనౌన్స్ చేశారు. రజత్ పటిదార్ ని కెప్టెన్ గా అనౌన్స్ చేశారు. చాలా మంది విరాట్ కోహ్లీని కెప్టెన్ గా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మేనేజ్మెంట్ హ్యావ్ అదర్ ప్లాన్స్. ఒకసారి కెప్టెన్స్ నుంచి దిగిపోయిన తర్వాత మళ్ళీ అదే టీం కి కెప్టెన్ గా చేసే రెస్పెక్ట్ ఏముంటుంది అనుకున్నారేమో. విరాట్ కోహ్లీ కెప్టెన్ గా నో చెప్పేశారు. సో ఫ్యాన్స్ కూడా విరాట్ కోహ్లీని కెప్టెన్ గా చూడాలని ఆశ పక్కన పెట్టేస్తే బెటర్. లేకపోతే ప్రతిసారి మీ హార్ట్ ఇలానే బ్రేక్ అవుతుంది. వన్స్ ఆర్సీబీ మేనేజ్మెంట్ రజత్ పటిదార్ ని కెప్టెన్ గా అనౌన్స్ చేసిన తర్వాత ఆర్సీబీ ఫార్మర్ కెప్టెన్ అయిన ఫ్యాఫ్ డు ప్లెసిస్ ఒక వీడియో మెసేజ్ తో రజత్ పటిదార్ కి కంగ్రాచులేషన్ చేశారు. విరాట్ కోహ్లీ కూడా రజత్ పటిదార్ ని కంగ్రాచులేషన్ చేశారు. సో మనం కూడా కంగ్రాచులేషన్ చెప్పేద్దాం. కంగ్రాట్స్ రజత్ పటిదార్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ కెప్టెన్సీ. ఇంతకీ పటిదార్ ని కెప్టెన్ గా చేసి ఆర్సీబీ మేనేజ్మెంట్ మంచి పని చేసిందంటారా లేక బిగ్గెస్ట్ మిస్టేక్ చేసిందంటారా మామ? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ మామ. న్యూస్ నెంబర్ 2. ఇంగ్లాండ్ మీద జరిగిన ఓడిఐ సిరీస్ లో మనం 3-0 తో ఇంగ్లాండ్ టీం ని వైట్ వాష్ చేసి గెలిచాం. అయితే ఇండియన్ టీం 2011 నుంచి 58 టైమ్స్ బయట సిరీస్ ఆడితే అందులో 12 టైమ్స్ అపోనెంట్స్ ని వైట్ వాష్ చేసి గెలిచింది. న్యూజిలాండ్ టీం 10 టైమ్స్ వైట్ వాష్ చేసి గెలిస్తే సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ టీమ్స్ 9 టైమ్స్ వైట్ వాష్ చేసి గెలిచాయి. న్యూస్ నెంబర్ 3. మొన్న జరిగిన ఇంగ్లాండ్ ఓడిఐలో విరాట్ కోహ్లీ కొట్టిన 52 రన్స్ విరాట్ కోహ్లీ 2 వరల్డ్ రికార్డ్స్ క్రియేట్ చేశాడు. ఒకటి వరల్డ్ క్రికెట్ లో జస్ట్ ఇంగ్లాండ్ ఒక్క టీం మీదనే 4000 ఇంటర్నేషనల్ రన్స్ కొట్టిన ఓన్లీ ప్లేయర్ గా విరాట్ కోహ్లీ హిస్టరీ క్రియేట్ చేశాడు. రెండోది ఏంటంటే ఏషియాలో ఫాస్ట్ గా 16,000 ఇంటర్నేషనల్ రన్స్ కొట్టిన ప్లేయర్ గా కూడా తను హిస్టరీ క్రియేట్ చేశాడు. న్యూస్ నెంబర్ 4. మొన్నటితో ఎలానో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సిరీస్ అయిపోయింది కాబట్టి ఈ సిరీస్ లో టాప్ స్కోరర్ లిస్ట్ మీద లుక్ వేస్తే ఫస్ట్ ప్లేస్ లో శుభ్మన్ గిల్ విత్ 259 రన్స్, సెకండ్ ప్లేస్ లో శ్రేయస్ అయ్యర్ విత్ 181 రన్స్, థర్డ్ ప్లేస్ లో బెన్ డెకెట్ విత్ 131 రన్స్, ఫోర్త్ ప్లేస్ లో రోహిత్ శర్మ విత్ 122 రన్స్, ఫిఫ్త్ ప్లేస్ లో జో రూట్ విత్ 112 రన్స్. ఎక్కువ వికెట్స్ తీసుకున్న ప్లేస్ మీద లుక్ వేస్తే ఫస్ట్ ప్లేస్ లో అడిల్ రషీద్ విత్ 7 వికెట్స్, జడేజా అండ్ హర్షిత్ రాణా చెరో 6 వికెట్స్, అక్షర్ పటేల్ అండ్ హార్దిక్ పాండే చెరో 3 వికెట్స్. న్యూస్ నెంబర్ 5. 2022 నుంచి ఇంటర్నేషనల్ ఎక్కువ సెంచరీస్ కొట్టిన ప్లేయర్స్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో జో రూట్ ఉన్నాడు విత్ 13 సెంచరీస్. తన తర్వాత సెకండ్ ప్లేస్ లో శుభ్మన్ గిల్ ఉన్నాడు విత్ 13 సెంచరీస్. వీళ్ళ తర్వాత బాబర్ అజమ్, ట్రావిస్ హెడ్ అండ్ కోహ్లీ విత్ 11 సెంచరీస్. న్యూస్ నెంబర్ 6. యాజ్ ఏ ఇండియన్ ఓపెనర్ గా ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎక్కువ రన్స్ కొట్టిన ప్లేయర్స్ లిస్ట్ లో రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్ ని దాటేశాడు మామ. ఈ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లో సెహ్వాగ్ ఉన్నారు విత్ 15,758 రన్స్, సెకండ్ ప్లేస్ లో రోహిత్ శర్మ ఉన్నాడు విత్ 15,404 రన్స్ అండ్ థర్డ్ ప్లేస్ లో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు విత్ 15,335 రన్స్. కమింగ్ డేస్ లో రోహిత్ శర్మ ఈ లిస్ట్ లో టాప్ లోకి వస్తాడు. దట్ ఫర్ షో. న్యూస్ నెంబర్ 7. మామ ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి బూమ్రా ఆడట్లేదని బీసీసీఐ కన్ఫర్మ్ చేసేసింది. అయితే ఇక్కడ షాకింగ్ న్యూస్ ఏంటి అంటే తన ప్లేస్ లో హర్షిత్ రాణాని టీమ్ లోకి తీసుకున్నారు. జస్ట్ 3 ఓడిఐ గేమ్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న హర్షిత్ రాణాని ఛాంపియన్స్ ట్రోఫీ ఈవెంట్ కి తీసుకుని వెళ్ళడం అంటే చాలా పెద్ద డేరింగ్ స్టెప్ ఫ్రమ్ ఇండియా అని చెప్పాలి. తన బదులు ఎక్స్పీరియన్స్ ఉన్న సిరాజ్ ని తీసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. సో దీని గురించి మీరేమనుకుంటున్నారు మామ? అంతేకాదు ఫస్ట్ లో బ్యాకప్ ఓపెనర్ గా కన్సిడర్ చేసిన జైస్వాల్ ని కూడా తీసేసి తన ప్లేస్ లో వరుణ్ చక్రవర్తిని తీసుకొని వచ్చారు. ఈ రీప్లేస్మెంట్స్ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీకి వెళ్లే ఇండియన్ స్క్వాడ్ మీద లుక్ వేస్తే కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా అండ్ వరుణ్ చక్రవర్తి. నాన్ ట్రావెలింగ్ రిజర్వ్స్ యశస్వి జైస్వాల్, మహమ్మద్ సిరాజ్ అండ్ శివన్ దుబే. నాన్ ట్రావెలింగ్ రిజర్వ్స్ అంటే వీళ్ళు టీమ్ తో పాటు దుబాయ్కి వెళ్లరు. అక్కడ ఎవరికైనా ఏమైనా అయితే ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తారు. ఇంతకీ స్క్వాడ్ ఎలా ఉంది? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ మామ. న్యూస్ నెంబర్ 8. మామ ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియన్ మెయిన్ ప్లేయర్స్ అందరూ ఇంజురీతో ఛాంపియన్స్ ట్రోఫీ ఆడట్లేదు. ఉయాలను ప్యాట్ కమిన్స్ ఆడట్లేదు, జో హేజల్వుడ్ ఆడట్లేదు, క్యామరన్ గ్రీన్ ఆడట్లేదు, మిచెల్ మార్ష్ ఆడట్లేదు, మార్కస్ స్టోయినిస్ రిటైర్మెంట్ ఇచ్చేశాడు. రీసెంట్ న్యూస్ ప్రకారం మిచెల్ స్టార్క్ కూడా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడట్లేదు. అయితే ఇంజురీ అయిన ప్లేయర్స్ ని తీసేసిన తర్వాత ఆస్ట్రేలియన్ టీం మీద లుక్ వేస్తే ఈ టీం కి కెప్టెన్ గా స్టీవ్ స్మిత్ అపాయింట్ చేశారు మామ. ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్వెల్, ఆడమ్ జంపా, సీన్ అబౌట్, అలెక్స్ క్యారీ, బెన్ షూయిస్, నేథన్ ఎల్లిస్, జేక్ ఫ్రేజర్ మెక్గర్, ఆరోన్ హార్డీ, జోస్ ఇంగ్లీష్, స్పెన్సర్ జాన్సన్, మానస్ లబుషేన్, తన్వీర్ సంగా అండ్ మాథ్యూ షాట్. సో ఇది మా ఆస్ట్రేలియన్ టీం. మొత్తం కొత్త ప్లేయర్స్ వస్తున్నారు. టీం ఎలా ఉంది? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ మా. న్యూస్ నెంబర్ 9. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్ ప్రకారం ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీ కోసం దుబాయ్కి జస్ట్ ప్లేయర్స్ మాత్రమే వెళ్తున్నారంట. వాళ్ళ ఫ్యామిలీస్ ని ప్లేయర్స్ తో పాటు ఉండకూడదని బీసీసీఐ చెప్పిందని ఒక రిపోర్ట్ రాశారు. బీసీసీఐ సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ని ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు రాశారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఈ మంత్ 19th స్టార్ట్ అవుతుంది. మన వాళ్ళు అయితే 15th or 16th ఇక్కడ నుంచి బయలుదేరతారు. ఫ్యామిలీస్ లేకుండా మన ప్లేస్ కి మోటివేషన్ రాదేమో కదా. ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళ ముందు ప్రెస్టీజ్ కోసమైనా నిలబడి కొడతారు రన్స్. ఏమంటారు మామ దీని గురించి? న్యూస్ నెంబర్ 10. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఐసీసీ శిఖర్ ధవన్, సర్ఫరాజ్ అహ్మద్, షేన్ వాట్సన్, టిమ్ సౌదీని బ్రాండ్ అంబాసిడర్స్ గా పెట్టారు మామ. ఈ 4 ప్లేయర్స్ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రీవియస్ ఈవెంట్స్ లో ఇచ్చి పడేసిన వాళ్ళు, అందుకే వీళ్ళని బ్రాండ్ అంబాసిడర్స్ గా పెట్టారు. న్యూస్ నెంబర్ 11. మామ మొన్న పాకిస్తాన్ అండ్ సౌత్ ఆఫ్రికాకి మధ్య జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ టీం ప్లేయర్స్ 352 భారీ టార్గెట్ ని చాలా ఈజీగా చేసి పక్కన పెట్టారు. అయితే ఈ మ్యాచ్ లో కొంతమంది పాకిస్తాన్ ప్లేయర్స్ అవసరం లేని అగ్రెషన్ తో సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ మీద ఎగిరెగిరి పడ్డారు. అది చూస్తూ బోర్డు సైలెంట్ గా ఉంటుందా? అలా ఎగిరిన 3 ప్లేయర్స్ ని ఫైన్ వేసింది.
షాహిన్ షా అఫ్రిది, సౌద్ షకీల్ అండ్ కమరన్ గులం వీళ్ళ ముగ్గురికి ఫైన్ వేశారు. ఇన్స్టా మొత్తం ఈ మ్యాచ్ వీడియోస్ వస్తున్నాయి, మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. న్యూస్ నెంబర్ 12. మామ కేఎల్ రాహుల్ ఓడిఐలో తను ఆడిన పొజిషన్ వైజ్ యావరేజ్ చూస్తే తను ఏ పొజిషన్లో బాగా ఆడుతున్నాడో తెలుసా? 5th పొజిషన్లో మామ. తన ఫస్ట్ 2 పొజిషన్లో ఆడితే తన యావరేజ్ 43.57, థర్డ్ పొజిషన్లో ఆడితే తన యావరేజ్ 25.66, ఫోర్త్ పొజిషన్లో తన యావరేజ్ 55.80, 5th పొజిషన్లో ఆడితే 57.22. దానికంటే కింద తన యావరేజ్ 18 కి పడిపోయింది. న్యూస్ నెంబర్ 13. మామ ఈ సంవత్సరం రంజీ టోర్నమెంట్ యొక్క సెమీఫైనల్ మ్యాచెస్ ఈ మంత్ 17న స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ సెమీఫైనల్స్ మ్యాచ్ కేరళ అండ్ గుజరాత్ కి మధ్య జరుగుతుంది. సెకండ్ సెమీఫైనల్స్ మ్యాచ్ విదర్భ అండ్ ముంబైకి మధ్య జరుగుతుంది. న్యూస్ నెంబర్ 14. ప్రజెంట్ క్రికెట్ లో విరాట్ కోహ్లీని కింగ్ అని పిలిస్తే శుభ్మన్ గిల్ ని ప్రిన్స్ అని పిలుస్తున్నారు. అయితే వీళ్ళ మధ్య ఒక చిన్న కంపారిజన్ చేద్దాం. వీళ్ళు ఆడిన ఫస్ట్ ఓడిఐ మ్యాచెస్ లో వీళ్ళు ఎన్ని రన్స్ కొట్టారనేది చూద్దాం. విరాట్ కోహ్లీ ఫస్ట్ 50 ఓడిఐ మ్యాచెస్ లో 1919 రన్స్ కొడితే శుభ్మన్ గిల్ ఏమో 2587 రన్స్ కొట్టాడు. విరాట్ హైయెస్ట్ స్కోర్ 118 అయితే శుభ్మన్ గిల్ 208. విరాట్ కోహ్లీ యావరేజ్ 44.62 అయితే శుభ్మన్ గిల్ 60.16. విరాట్ కోహ్లీ 5 సెంచరీస్ కొడితే శుభ్మన్ గిల్ 7 సెంచరీస్ కొట్టాడు. విరాట్ కోహ్లీ 13 హాఫ్ సెంచరీస్ కొడితే శుభ్మన్ గిల్ 15 హాఫ్ సెంచరీస్ కొట్టాడు. అదర్ ఫార్మాట్ నాకేమో తెలియదు, కానీ ఓడిఐలో మాత్రం శుభ్మన్ గిల్ విరాట్ కోహ్లీ నెంబర్ని టచ్ చేసే ఛాన్స్ ఉంది. ఏమంటారు మామ దీని గురించి? న్యూస్ నెంబర్ 15. మొన్నటి ఓడిఐ సెంచరీతో శుభ్మన్ గిల్ ఓడిఐ ఐసీసీ ర్యాంక్ జేఏ లేచింది మామ. ఫస్ట్ ప్లేస్ లో బాబర్ అజమ్ ఉన్నాడు 786 రేటింగ్. సెకండ్ ప్లేస్ లో శుభ్మన్ గిల్ ఉన్నాడు 781 రేటింగ్. థర్డ్ ప్లేస్ లో రోహిత్ శర్మ విత్ 773 రేటింగ్. ఈ ఛాంపియన్షిప్ కంప్లీట్ అయ్యేలోపు ఏదో రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ ఎవరొకరు ఫస్ట్ ప్లేస్ కి వెళ్ళిపోతారు మామ. సో దట్స్ ద వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై.